హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా కిస్మిస్ ప్రిపేర్ చేసుకున్నారా? ఎప్పుడైనా కామెంట్ చేయండి ఎలాగ చేశారో. నేనైతే ఇక్కడ ఇలా చేస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అయితే ముందుగా నేను ఇడ్లీ కుక్కర్ తీసుకుంటున్నాను. అందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మనం వీటిని వాష్ చేసుకోవాలి. గ్రేప్స్ని ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ కుక్కర్లో ఒక్కొక్క దాంట్లోని కొన్ని వేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేసుకుంటున్నాను ఆవిరి మీద పెట్టడానికి. అలాగే గ్రీన్ గ్రేప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేసుకుంటున్నాను. బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ గ్రేప్స్ అన్నీ వేసి, నా దగ్గర చిన్న ఇడ్లీది కూడా ఉంది కాబట్టి అందులోని కూడా అవి కూడా వేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి కిస్మిస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా చేశారంటే మీకు కూడా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా. చాలా ఈజీగా చేసేయచ్చు. అవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా స్టవ్ పైన పెట్టి స్టీమ్లో ఉడకబెట్టుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, మూత తీసి చూసాము, ఉడికిపోయాయి కదా మంచిగా. వీటిని చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుందాము. వీటన్నింటిని కూడా మంచిగా ఒక గిన్నెలో వేసుకుందాము. ఇందులో వాటర్ ఉంటే కొంచెం వంపి తీసేసుకుంటే నీళ్ళు దాంట్లోనే పడిపోతాయి. వాటర్ అంతా దాంట్లోనే పడుతుంది, ఇడ్లీ కుక్కర్ దాంట్లోనే. బ్లాక్ గ్రేప్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ చూడండి ఇంకా నాతో మిగిలి ఉన్నాయండి, అవి కూడా పెట్టి మంచిగా స్టీమ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి. వీటిని కూడా నీళ్ళు మంచిగా ఇలా అంటే కొంచెం వంపితే నీళ్ళు అందులోనే పడతాయి. అవి తీసి ఆ గిన్నెలోనే వేసుకోవాలి. మనం గ్రీన్ గ్రేప్స్ వేసుకుంటాం కదా, అందులోనే వేసుకోవాలి. ఇందులో ఈ వాటర్ ఉన్నాయి చూడండి, మంచిగా తాగొచ్చండి మనం, చాలా స్వీట్గా ఉంటాయి. ఈ వాటర్ చల్లకుండా మంచిగా జ్యూస్లా తాగేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని ఒక క్లాత్ పైన ఆరబెడితే మంచిగా ఎండలో ఎండుతాయండి. మంచిగా ఎండిపోతాయి. చూడండి, నాకు ఇక్కడ 4 to 5 డేస్కి ఈ రకంగా ఎండిపోయాయి, కిస్మిస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.